హలో, నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలో బాండింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, కార్బన్ అటామిక్ నెంబర్ 6 మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే 1s2 2s2 2p2 ఉంటుంది. అండ్ కార్బన్ బిలాంగ్స్ టు 14th గ్రూప్ అని చెప్పొచ్చు. 14th గ్రూప్ దీన్నే మనము 4th A గ్రూప్ అని కూడా రాయొచ్చు. సో కార్బన్ అనేది 4th A గ్రూప్ అని రాయొచ్చు, లేకపోతే 14th గ్రూప్. మనము రోమన్ నెంబర్లో, అరబిక్ నెంబర్లో డిఫరెంట్గా ఆ గ్రూప్ నెంబర్స్ రిప్రజెంట్ చేస్తాము, అది గుర్తుపెట్టుకోవాలి. 14th అంటే మనకు అరబిక్ నెంబర్, ఒకవేళ రోమన్ నెంబర్స్లో చెప్తే మనకు 4th A గ్రూప్ అని చెప్తాం. సో ఇక్కడ కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే మనకు వ్యాలెన్స్ షెల్, ఈ 2 అనేది వ్యాలెన్స్ షెల్. సో మనకి వ్యాలెన్స్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్, అందులో 2 ఎలక్ట్రాన్స్ ఏమో ఎస్ ఆర్బిటల్లో ఉన్నాయి. తర్వాత ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ ఏమో మనకి పి ఆర్బిటల్లో ఉన్నాయి. ఇదేంటి అంటే ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అయితే ఎప్పుడైతే ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తే, ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకున్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి మనకు ఇందులోకి జంప్ అవుతుంది. ఇక్కడ 3 ఆర్బిటల్స్ ఉన్నాయి, పిఎక్స్, పివై, పిజెడ్. సో ఎస్ నుంచి పీజెడ్కి ఒక ఎలక్ట్రాన్ జంప్ అవుతుంది. అప్పుడు మనకు ఈ విధంగా 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో కార్బన్లో 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ ఆర్బిటాల్స్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నాయి. అయితే ఈ ఆర్బిటాల్స్ 4 ఆర్బిటాల్స్ ఉన్న 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్న ఆర్బిటాల్స్ మనకు డిఫరెంట్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది లైక్ ఎస్పీ కానీ, ఎస్పీ2 కానీ, ఎస్పీ3 కానీ. కార్బన్లో మ్యాక్సిమం ఓన్లీ ఎస్పీ3 వరకే ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఎస్పీ ఛాన్సెస్ ఉండొచ్చు, ఎస్పీ2 హైబ్రిడైజేషన్కి ఛాన్స్ ఉండొచ్చు, ఎస్పీ3కి ఛాన్స్ ఉండొచ్చు. సో వాటి స్ట్రక్చర్స్, జామెట్రీస్ చూసినట్లయితే, సో కామన్గా కార్బన్లో మనకి 3 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ పాసిబుల్ అవుతుంది. అది ఎస్పీ, ఎస్పీ2, తర్వాత ఎస్పీ3 అనమాట. ఇక్కడ హైబ్రిడైజేషన్ డెఫినేషన్ చూస్తే, హైబ్రిడైజేషన్ ఏంటంటే ఇట్స్ ఏ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్, intermixing of pure atomic orbitals having same energy to produce same number of equivalent ఆర్బిటాల్స్. సో మనకి ఎన్నైతే ఆర్బిటాల్స్ మిక్స్ అవుతాయో వాటికి నియర్లీ సేమ్ ఎనర్జీ ఉండాలి. అండ్ వన్ మోర్, ఎన్నైతే ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో అన్ని ఆర్బిటాల్స్ మళ్ళీ అన్ని ఈక్వివాలెంట్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ మనకి ప్రొడ్యూస్ అవుతాయి. ఏంటి అంటే జస్ట్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఈ ఆర్బిటాల్స్ మిక్స్ అయ్యి కొత్త ఆర్బిటాల్స్ వస్తాయి, దాన్ని హైబ్రిడైజేషన్ అంటాము. ఎన్ని ఆర్బిటాల్స్ మిక్స్ అయితే అన్ని ఆర్బిటాల్స్ వస్తాయి. ఆర్బిటాల్స్ మిక్స్ అయ్యేటప్పుడు వాటికి కంపల్సరీ నియర్లీ సేమ్ ఎనర్జీ ఉండాలన్నమాట, అప్పుడే అవి హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ మనము ఎస్పీ, ఎస్పీ2 తర్వాత వీటి గురించి ఇంకా డెప్త్గా చూసినట్లయితే, ఇక్కడ ఎస్పీ తీసుకుంటున్నాను, ఎస్పీ హైబ్రిడేషన్, తర్వాత ఎస్పీ2, ఎస్పీ3. ఇక్కడ జామెట్రీ చూసినట్లయితే ఎస్పీ జామెట్రీ ఏమో లీనియర్ జామెట్రీ వస్తుంది. తర్వాత ఇది ఎస్పీ2లో ట్రైగోనల్ ప్లేనర్ జామెట్రీ ఉంటుంది. తర్వాత ఇది టెట్రాహెడ్రన్ జామెట్రీ ఉంటుంది. ఇక్కడ
2 ఆర్బిటాల్స్ మిక్స్ అవుతున్నాయి కాబట్టి 2 ఎలక్ట్రానిక్ పెయిర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ఇక్కడ బాండ్ యాంగిల్ 180 degrees ఉంటుంది. ఇక్కడ 3 ఆర్బిటాల్స్ మిక్స్ అవుతున్నాయి. సో ఇక్కడ 3 ఎలక్ట్రానిక్ పెయిర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. 3 ఎలక్ట్రానిక్ పెయిర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. అండ్ దీని జామెట్రీ, దీని షేప్ని మనము ట్రైగోనల్ ప్లేనార్ అని చెప్తాము. ఇక్కడ బాండ్ యాంగిల్ చూస్తే 120 degrees ఉంటుంది. తర్వాత ఇక్కడ టెట్రాహెడ్రన్లో 4 ఎలక్ట్రానిక్ పెయిర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ఇక్కడ బాండ్ యాంగిల్ చూసినట్లయితే 109 degrees 28 minutes ఉంటుంది. అండ్ ఇంకోటి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఎస్ చూసినట్లయితే ఎస్ పర్సంటేజ్, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్ పర్సంటేజ్ చూసినట్లయితే హైబ్రిడైజేషన్లో మనకు ఎన్ ఆర్బిటాల్స్ అయితే మిక్స్ అవుతున్నాయో ఆ మిక్స్ అయినప్పుడు ఎస్ ఆర్బిటాల్స్ ఎన్ని మిక్స్ అవుతున్నాయి. ఇక్కడ టోటల్గా 2 ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఎస్ అండ్ పి. ఒక ఎస్ పర్సంటేజ్ ఎంత అంటే 1/2, అంటే దట్ ఈస్ 50% అని చెప్తాము. ఇక్కడ టోటల్ ఆర్బిటాల్స్ ఎస్ 2p, సో 3 ఆర్బిటాల్స్. ఒక ఎస్ ఆర్బిటాల్ ఉంది, టోటల్గా 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ 33% ఆఫ్ ఎస్ అని చెప్తాము. ఇక్కడ టోటల్గా 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఒక ఎస్ ఆర్బిటాల్ 3p ఆర్బిటాల్స్. సో ఒక ఎస్ ఆర్బిటాల్ కంప్లీట్గా 4 ఆర్బిటాల్స్. సో ఎస్ పర్సంటేజ్ మనకు 25% అని చెప్తాము. తర్వాత ఈ జామెట్రీస్ బాండ్ యాంగిల్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఎస్పీకి మనము కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాం. కార్బన్ డైఆక్సైడ్లో మనకి కార్బన్ హైబ్రిడైజేషన్ ఎస్పీ అని చెప్తాము. తర్వాత ఇక్కడ BF3 లేకపోతే C2H4 బోరాన్ ట్రైఫ్లోరైడ్, లేకపోతే ఈథీన్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ కార్బన్ హైబ్రిడైజేషన్ మనకి sp2 వస్తుంది. ఇంకా sp3కి ఎగ్జాంపుల్ మనము మీథేన్ తీసుకుంటాం. మీథేన్లో కార్బన్ చుట్టూ 4 హైడ్రోజన్ బాండ్స్ ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇక్కడ కార్బన్ హైబ్రిడైజేషన్ మనకి sp3 వస్తుంది అన్నమాట. ఇది బాండింగ్ అండ్ హైబ్రిడైజేషన్ గురించి. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఆల్కైన్స్ ఈ విధంగా డిఫరెంట్ కార్బన్స్ కంపౌండ్ ఫామ్ చేస్తుంది. సో అక్కడ ఆల్కెన్స్, ఫస్ట్ ఆల్కెన్స్ తీసుకుంటున్నా, తర్వాత ఆల్కిన్స్, తర్వాత ఆల్కైన్స్. కార్బన్స్ డిఫరెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఎప్పుడైతే కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటే మనం దాన్ని ఆల్కేన్ కింద కన్సిడర్ చేస్తాము. కార్బన్కి మధ్యలో డబల్ బాండ్ ఉంటే ఆల్కీన్స్ అంటాము. కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంటే దాన్ని ఆల్కైన్ కింద కన్సిడర్ చేస్తాము. ఇక్కడ వీటి జనరల్ ఫార్ములా CnH2n+2 ఉంటుంది ఆల్కైన్కి. తర్వాత ఆల్కిన్స్కి ఏమో CnH2n ఉంటుంది. ఆల్కైన్స్ జనరల్ ఫార్ములా చూసినట్లయితే CnH2n-2 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ n ప్లేస్లో 2 తీసుకుంటే C2H6, ఇక్కడ ఒకటి తీసుకుంటే C2H8 అవుతుంది. ఇదేంది ఈథేన్ ఫార్ములా. అండ్ ఇక్కడ C2H6 ఆల్కిన్ అవుతుంది, 2 కార్బన్ ఆల్కిన్. అదే 2 కార్బన్ ఆల్కైన్ చూసుకోవాలంటే C2H4 ఆల్కైన్ కింద చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ. ఒకవేళ ఎలక్ట్రోనెగటివిటీ ఏ విధంగా పర్సంటేజ్ మీద డిపెండ్ అవుతుందంటే ఇక్కడ ఎస్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 కార్బన్స్ ఉన్నాయనుకోండి. ఒకటి sp కార్బన్ ఉంది, ఇంకోటి sp2 కార్బన్ ఉంది, ఇంకోటి sp3 కార్బన్ ఉంది. 3 హైబ్రిడైజేషన్ ఉన్న కార్బన్స్ ఉన్నాయి. వీటిలో ఏదాని ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉందంటే ఎలక్ట్రోనెగటివిటీ దేనిది ఎక్కువ ఉంది అని చెప్పుకోవాలనుకుంటే మనం sp దానిది ఎక్కువ ఉందని చెప్తాం. సో sp కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ మోర్ దాన్ sp2 దాన్ sp3. ఎందుకు అంటే sp లో మనకు
ఎస్ పర్సెంటేజ్ 50 వస్తుంది, తర్వాత ఇక్కడ 33 వస్తుంది, తర్వాత ఇక్కడ 25% వస్తుంది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎస్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే ఆ కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత సైజును చూసుకున్నట్లయితే పీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే సైజ్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో పీ పర్సెంటేజ్ is directly proportional to size, తర్వాత ఎస్ పర్సెంటేజ్ is directly proportional to ఎలక్ట్రోనెగటివిటీ. ఇక్కడ సైజ్ ఆర్డర్ చూస్తే మనకి పీ ఆర్బిటల్ పీ ఆర్బిటల్ సైజ్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత sp3 కార్బన్ హైబ్రిడైజేషన్ ఆర్బిటల్ సైజ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత sp2, తర్వాత sp. సో ఇక్కడ డిఫరెంట్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉన్నాయి, పీ ఆర్బిటల్ కూడా ఉంది. దీంట్లో సైజ్ దేనికి ఎక్కువ ఉందంటే పీ ఆర్బిటల్ సైజ్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ది, దాని తర్వాత sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ది, తర్వాత sp హైబ్రిడ్ ఆర్బిటాల్ది. ఈ విధంగా పీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట.